విడుదల చేయనున్నారు. విశాఖపట్నంలో మంత్రి గంట 10వ తరగతి ఫలితాలను విడుదల చేసిన తర్వాత విద్యార్థులు వెబ్సైట్లలో వివరాలు తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి పరీక్షలు రిజల్ట్స్ ఇప్పుడే మనం సీడీ రిలీజ్ చేసుకున్నాం. ఇది ఒక రికార్డ్ టైంలో ఇన్ని లక్షల మంది విద్యార్థులు రాసిన ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ ఇవ్వటం ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఇది యాక్చువల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన సమయంలో అరౌండ్ 20th రిజల్ట్ ఇద్దామని అనుకున్నాం. అయితే మా
ఆఫీసర్స్ అందరూ ఒక సమిష్టి కృషితోటి ఎంత ఎల్లిగిస్తే అంత బాగుంటుంది ఉద్దేశంతో ఈ రిజల్ట్స్ ఈరోజు 10వ తారీఖున ఈ 10వ తరగతి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. దీని వివరంలోకి వెళ్తే మొత్తం క్యాండిడేట్స్ అపియర్ దీంట్లో రెగ్యులర్ ఉన్నారు, ప్రైవేట్ ఉన్నారు. రెగ్యులర్ వచ్చి 6,17,030 మంది రెగ్యులర్గా 10th క్లాస్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 10,465 మంది నెంబర్ ఎక్కువ. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 10th క్లాస్ అటెండ్ అయిన రెగ్యులర్ మెంబర్. ఇందులో పాస్ తీసుకుంటే 5,83,266 మంది పాస్ అయ్యారు. అలాగే బాయ్స్ తీసుకుంటే మొత్తం అప్పీల్ అయిన వాళ్ళు 3,16,965 మంది అయితే పాస్ అయిన వాళ్ళు 2,98,884 మంది. పర్సంటేజ్ ఆఫ్ పాస్ తీసుకుంటే బాయ్స్లో 94.30. ఇది లాస్ట్ ఇయర్ కంటే కూడా 3.15% ఎక్స్ట్రా వచ్చింది. అలాగే గర్ల్స్ తీసుకుంటే 3,65,000 మంది అప్పీల్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళు 2,84,382 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ ఆఫ్ పాస్ తీసుకుంటే 94.77. ఇది లాస్ట్ ఇయర్ కంటే 3.06% ఎక్సెస్. బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. బాయ్స్ 94.33, ఇది వచ్చి 94.77. అలాగే స్టేట్ యావరేజ్ మొత్తం పాస్ అయిన వాళ్ళు యావరేజ్ తీసుకుంటే 94.52% స్టేట్ యావరేజ్ వచ్చింది. అలాగే ప్రైవేటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు 35,344 మంది అప్పీల్ అయ్యారు. వాళ్ళలో పాస్ అయిన వాళ్ళు తీసుకుంటే 19,605. ఇది పర్సంటేజ్ తీసుకుంటే 55.47. ఇది బోత్ రెగ్యులరు, ప్రైవేటు వాళ్ళకి సంబంధించిన టోటల్ అప్పీల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, వాళ్ళ పర్సంటేజెస్. మనం ఎవ్రీ ఇయర్ కూడా ఏ జిల్లా హైయెస్ట్ వచ్చింది, అలాగే ఏ జిల్లా లోయెస్ట్ వచ్చింది, హైయెస్ట్ వచ్చిన జిల్లా ఎంత, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. ఈ సంవత్సరం కూడా డిస్ట్రిక్ట్ వైజ్ హైయెస్ట్ పాస్ అయిన జిల్లా కడప జిల్లా. 98.89% తోటి కడప జిల్లా హైయెస్ట్ పాస్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా కడప జిల్లానే ఉంది, దానికంటే కూడా 0.35% ఈ సంవత్సరం ఇంకా ఎక్స్ట్రాగా పాస్ అయ్యారు అక్కడ. అలాగే లోయెస్ట్ పర్సెంటేజ్ తీసుకున్న జిల్లా చూస్తే చిత్తూరు వచ్చింది. ఇది 90.11 వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా లోయెస్ట్ పర్సెంటేజ్ చిత్తూరు జిల్లా వచ్చింది. ఈ సంవత్సరం కూడా లోయెస్ట్ చిత్తూరు వచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 18.82% చిత్తూరులో పెరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ 71.29% ఉంటే ఈ సంవత్సరం 90.11% వచ్చింది. అంత పర్సంటేజ్ పెరిగినప్పుడు కూడా 18%, ఇంకా అది లోయెస్ట్ జిల్లాగానే వచ్చింది. అలాగే ఈ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ప్రజెంటెడ్ క్యాండిడేట్స్ తీసుకుంటే మొత్తం 10,941 స్కూల్స్, దాదాపు లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ స్కూల్స్ సెక్యూర్డ్ 100% పాస్. ఈ స్కూల్స్లో 100% పాస్ అయిన వాళ్ళ స్కూల్స్ తీసుకుంటే 4,217 స్కూల్స్కి వచ్చి 100% పాస్ అయ్యాయి. అదే లాస్ట్ ఇయర్ తీసుకుంటే అది 3,645 స్కూల్స్ ఉంటే ఈ సంవత్సరం 4,217 ఉన్నాయి. 0% స్కూల్స్ ఈ సంవత్సరం ఏమీ లేవు. లాస్ట్ ఇయర్ 2 ఉన్నాయి, ఈ సంవత్సరం అయితే ఒక్క స్కూల్ కూడా 0% లేదు. ఈ 100% బాగా ఎక్కువ వచ్చాయి. అలాగే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెక్యూర్ 10 GPA అది తీసుకుంటే మొత్తం 6,444 మంది 10 GPA తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది. లాస్ట్ ఇయర్ 4,680 వస్తే ఈ సంవత్సరం 6,444 వచ్చింది 10 GPA సెక్యూర్ చేసిన వాళ్ళు. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ హైయెస్ట్ GPA తీసుకుంటే ఈ సంవత్సరం ఈస్ట్ గోదావరి వచ్చింది
1052 మందితోటి. లాస్ట్ ఇయర్ కృష్ణా ఉండింది 646 మందితోటి. ఈ సంవత్సరం కృష్ణాని తలదన్ని మన ఈస్ట్ గోదావరి వచ్చింది. అలాగే లోయెస్ట్ 10 జీపీఏ తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా విజయనగరం ఉంది. విజయనగరంలో ఈ సంవత్సరం 220, లాస్ట్ ఇయర్ 126 వచ్చింది. అలాగే మనకు ఇంకొక అనాలిసిస్ ఏంటంటే మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సంటేజ్. మనకున్న గవర్నమెంట్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్స్, అలాగే ప్రైవేట్ స్కూల్స్, మొత్తం ఎన్ని కేటగిరీస్లో ఒక ఏ కేటగిరీస్లో ఎక్కువ పర్సంటేజ్ ఇవన్నీ పాస్ అయ్యారు ఇవన్నీ కూడా అనాలిసిస్ ఉంది. అందులో హైయెస్ట్ తీసుకుంటే ప్రైవేట్ ఎయిడెడ్ 97.58% ఈ ప్రైవేట్ ఎయిడెడ్లో పాస్ అయ్యారు, ప్రైవేట్ అన్ఎయిడెడ్. అలాగే సెకండ్ తీసుకుంటే ఏపీ మోడల్ స్కూల్స్, అవి 96.52, దాంట్లో సెకండ్ హైయెస్ట్ వచ్చారు. థర్డ్ తీసుకుంటే ఏపీ రెసిడెన్షియల్, వాళ్ళు 96.07 వచ్చారు థర్డ్. అలాగే ఫోర్త్ తీసుకుంటే ఏపీ సోషల్ వెల్ఫేర్ 94.81% వచ్చారు. ఫిఫ్త్ తీసుకుంటే జిల్లా పరిషత్ 93.35% కూడా ఇక్కడ ఉన్నారు, కంగ్రాచులేషన్స్ వాళ్ళకి. ఫిఫ్త్ జిల్లా పరిషత్ వచ్చింది. ఇంకా తర్వాత గవర్నమెంట్ వచ్చి 90.31, మున్సిపల్ వచ్చి 89.25, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ వచ్చి 91.10, అలాగే ఎయిడెడ్ స్కూల్స్ వచ్చి 89.12. ఈ విధంగా మొత్తం ఈ మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సంటేజ్ కూడా అనాలిసిస్ చేస్తాం. అలాగే కమ్యూనిటీ వైజ్ ఇది కూడా పాస్ పర్సంటేజ్ తీశారు. ఓసీ, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ తీసుకుంటే ఓసీ హైయెస్ట్ పర్సెంట్ 96.85% ఓసీ పాస్ అయ్యారు. అలాగే బీసీ తీసుకుంటే 94.72% బీసీ పాస్ అయ్యారు. ఎస్సీ తీసుకుంటే 91.76 ఎస్సీ పాస్ అయ్యారు. ఎస్టీ తీసుకుంటే 91.04 ఎస్టీ పాస్ అయ్యారు. ఈ రిజల్ట్స్ మొత్తం పాస్వర్డ్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత ఈ రిజల్ట్స్ సంబంధించి ఏమైనా రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఏమైనా కావాలనుకుంటే వాటిని కూడా రీవెరిఫికేషన్కి ఆన్ ఆర్ బిఫోర్ 23rd వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే రీకౌంటింగ్ కూడా ఈ 23rd లోపు చేసుకోవాలి. రీవెరిఫికేషన్కి అయితే 1000 రూపీస్ పర్ సబ్జెక్టు చలన కట్టాలి. అలాగే రీకౌంటింగ్ అయితే 500 రూపీస్ పర్ సబ్జెక్టు. అలాగే ఈ మళ్ళీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ తీసుకుంటే రేపు నెలలో 16/6/2016 నుంచి 29/6/2016 వరకు 9:30 to 12 AM ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి, అడ్వాన్స్ సప్లిమెంటరీ. అలాగే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రెమిట్ ద ఫీ ఆన్ ఆర్ బిఫోర్ 3rd 6th month of 3rd 2016. ఇవి దీనికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ వచ్చి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ ఏదైతే మనం కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పుకుంటున్నామో సిసిఈ 2017 ఎగ్జామినేషన్ ఈ ఈ సిసిఈ దీని కింద ఉంటుంది. అందరూ కూడా దీన్ని ఇప్పటి నుంచే దానికి ప్రిపేర్ అయి ఉండాలని కోరుతా ఉన్నాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్. మొన్నే మనం ఇంటర్మీడియట్ కూడా చెప్పుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో గవర్నమెంట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కానీ సెట్స్ కానీ అన్నీ కూడా ఇక ఆన్లైన్లో పెట్టాలని కూడా ఇప్పటికీ డెసిషన్ తీసుకున్నాం. దానికి సంబంధించి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసాం. ఎలా దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఏంటి మోడల్ ఏంటి, ఇవన్నీ మీద అవన్నీ కూడా తొందరలోనే కన్క్లూడ్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇట్లా సంబంధించి మీకు ఏమైనా టెక్నికల్ డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలంటే మరి మా సెక్రటరీ గారు, అలాగే కమిషనర్ గారు ఉన్నారు, అలాగే కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. మనం ఈ పాస్వర్డ్ రిలీజ్ చేసిన తర్వాత మీ డౌట్స్కి క్లారిఫికేషన్స్ ఇస్తాం.
లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఓవరాల్ ఇంక్రీజ్ చేసుకుంటే 3.10%. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఓవరాల్ కూడా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఓకే. దీనికి సంబంధించిన పాస్వర్డ్ గుడ్ లక్, GOODLUCK, ఆల్ క్యాపిటల్స్, గుడ్ లక్. ఏంటి, ఏమన్నా ఎవరికైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మార్క్స్ మెమో ఎప్పుడు పంపిస్తారు అనుకుంటున్నారు? 15 days లో అన్ని స్కూల్స్కి వచ్చేస్తారు మార్క్స్ మెమోస్. బాబు ఒక్కొక్క 5 minutes ఉండడమ్మా, అది ఎలాగ మనం పెట్టుకుందాం కాకపోతే. ఇంకా టైం ఉంది, వచ్చే సంవత్సరం ఎగ్జామినేషన్ ఒక సంవత్సరం టైం ఉంది. డిసిషన్ ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ పెట్టాలని, ఎలా చేయాలి ఏంటి దానికి అన్ని కూడా కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎలా చేయాలంటే దాని మీద డిసిషన్ తీసుకుంటారు. బట్ ఫైనల్గా మాత్రం మంత్రి గంటా విశాఖలో